హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ ఇన్ మై ఛానల్. తిరుమల నుంచి రూమ్ వెకేట్ చేసేసి మేము ఏ ప్లేసెస్ విజిట్ చేసాము అండ్ మా ట్రావెలింగ్ కష్టాలు ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. అండ్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. లేట్ చేయకుండా వీడియో ఇప్పుడైతే తిరుమల నుంచి రూమ్ వెకేట్ చేసి వెళ్తున్నాము. అండ్ ఫైనల్గా ఒకసారి రూమ్ ఎలా ఉంటుందో మీకు ఒకసారి లుక్ చూపిస్తాను చూడండి. దీనికి సంబంధించింది షార్ట్ వీడియో ఫుల్గా చేశారనమాట. అంటే రూమ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది షార్ట్ వీడియో కావాలంటే మీకు కింద లింక్ అనేది ప్రొవైడ్ చేస్తా, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ ఇక్కడ నుంచి ఫ్రీ బస్ తీసుకొని మేము బస్ స్టాండ్కి వెళ్తున్నాం. తిరుమల బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ మనకి ఆర్టీసీ బస్ అవైలబిలిటీస్ ఉంటాయి తిరుపతికి. ఈచ్ పర్సన్స్కి 90 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లేదంటే మనం సపరేట్ క్యాబ్ మాట్లాడుకోకుండా వెళ్ళొచ్చు. మెయిన్గా ఘాట్ రోడ్ సెక్షన్లో అయితే దేవుడు ఇక్కడే కనిపిస్తాడు. నా అట్లా వాళ్ళకైతే వామిటింగ్స్, సినిమా అంటే సినిమా కనిపించింది. ఈరోజు డే అంతా నాకు అలా ఉందన్నమాట హెల్త్ కూడా. అండ్ తిరుపతికి వచ్చేసి టిఫిన్స్ అలా తినేసి ఇక్కడ పద్మావతి అమ్మవారి టెంపుల్కి వచ్చాము. టైం అయితే ఇప్పుడు 10 అయింది. ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ మాకు రిటర్న్ వెళ్ళే ట్రైన్ ఉందన్నమాట. ఇక్కడ దర్శనానికి ఎంతసేపు అవుతుందని ఒక పక్క భయము. ఇక్కడ ఫ్లవర్స్ తీసుకుంటున్నాం, అమ్మవారికి ఫ్లవర్స్ తీసుకోవాలని ఇక్కడ అన్న చెప్తున్నాను అనమాట. ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. వైట్లో పింక్ కలర్ చాలా బాగున్నాయి కదా అని తీసుకున్నాం. 50 రూపీస్కి 4 ఇచ్చారు వీలైతే. అండ్ దర్శనానికి అయితే ఇక్కడైతే లిటరల్లీ 3-4 అవర్స్ అయింది. 10కి పోయిన వాళ్ళం ఆఫ్టర్నూన్ 1కి వచ్చాము. మీకే అర్థమవుతుంది కదా. అండ్ అక్కడ నుంచి మరి ఏం ఆఫ్టర్నూన్ ఫుడ్ ఏం తినుకోకుండా మళ్ళీ రిటర్న్ బస్ ఎక్కి శ్రీకాళహస్తికి ప్రజెంట్ అయితే వెళ్తున్నాం మేమైతే. ఎందుకంటే అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేకి టైం అవుతుంది కదా, ఫుడ్ తర్వాత అయినా తినొచ్చు అని వెళ్తున్నాము. ట్రైన్ ఒక పక్క, ఇంకో పక్క ఈ అడావిడిలో ఇలాంటి జర్నీ నేను ఎప్పుడు చేయలేదు, ఈ రోజే చేస్తున్నాను అనమాట. అండ్ ప్రజెంట్ అయితే వెళ్తున్నాం. ఫైనల్గా మేము శ్రీకాళహస్తికి అయితే చేరుకున్నాం అనమాట. ఇప్పుడైతే 2 అయింది టైం. ఈ తొందరగా ఇక్కడ కూడా దర్శనం కంప్లీట్ చేసేసుకొని వెళ్ళాలి. మెయిన్గా శ్రీకాళహస్తికి వచ్చిన ప్రతి ఒక్కరు రాహుకేతు పూజ చేసుకుంటారు అనమాట. వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్తారు. మాకు టైం అనేది కుదరలేక మేము చేసుకోలేదు. అండ్ మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తి విజిట్ చేసినట్లయితే మీరు తప్పకుండా రాహుకేతు పూజ అయితే చేసుకోండి, చాలా మంచిది. అండ్ ఇక్కడైతే కెమెరాస్ నాట్ అలౌడ్ అన్నందుకు ఫోన్స్ ఇక్కడ పెట్టి దర్శనానికి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చే లోపల 3:30 ఆ టైం అయిందనమాట. 3:30 అయింది. అండ్ ఇక్కడ నుంచి బస్కి వెళ్ళాలని వెయిట్ ఏమవుతుందనే అడావిడిలో బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈడైతే లిటరల్లీ ½ అన్ అవర్ వెయిట్ దొరకలేదు. అండ్ వెళ్ళే అడావిడిలో నేనైతే వీడియో అనేది సరిగా తీయలేదు. చిన్న చిన్న క్లిప్స్ అనేవి ఇప్పుడు యాడ్ చేసినవి నేను శ్రీకాళహస్తిలో తీసింది ఫుల్ క్లారిటీగా అయితే తీయలేదనమాట. అండ్ ఫైనల్గా మా బస్ అయితే వచ్చేసింది. 4 o'clock అలా వచ్చిందనమాట. 4 o'clock మళ్ళీ ఇక్కడ నుంచి మేము తిరుపతికి వెళ్ళి అక్కడ లగేజ్ పిక్ చేసుకుని అక్కడ నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నమాట. ఈ ప్రాసెస్, ఈ అడావిడి టైం ట్రైన్ ఎక్కడ మిస్ అయిపోతుందో అనుకున్నాం. కానీ ఫైనల్గా ట్రైన్కి అయితే వచ్చేసాం అనమాట. లాస్ట్ మినిట్లో ట్రైన్కి వెళ్ళాం మేము. జస్ట్ 10 minutesలో రైల్వే స్టేషన్ దగ్గర నుంచి టికెట్ తీసుకొని అంటే ఇలాంటి జర్నీ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అంటారు కదా, అలాంటి ఎక్స్పీరియన్స్ అనమాట నాకైతే. మీకు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.